గురు సందేశం అనే నీతి కథ. ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలోనున్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలోనున్న 4 మొక్కలను అతను చూచారు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచెం పెద్ద మొక్క, మూడవది దానికన్నా కొంచెం పెద్దది, నాలుగవది చాలా పెద్ద చెట్టు. గురువుగారు తన శిష్యుణ్ణి పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ లాగేయమన్నాడు. ఆ మొక్కను పిల్లవాడు కొంత కష్టపడి దానిని కూడా లాగేశాడు. మూడవ దానిని కూడా లాగేయమన్నాడు. తన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టపడి దాన్ని లాగేశాడు. ఇప్పుడు బాగా ఎదిగిన చెట్టును చూపుతూ దాన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ప్రయత్నించి ఆ చెట్టును కదిలించలేకపోయాడు. అలా చేస్తున్నప్పుడు కుర్రవాడితో గురువుగారు, చూడు నాయనా, మన అలవాట్లు విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతబడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మానై వంగున అని సామెత దీని నుండే పుట్టుకొని వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని